గత యూపీఏ పాలనలో దేశం అవినీతి కుంభకోణాలతో అట్టుడికిపోయింది. అన్నా హజారే ఆమరణ నిరాహార దీక్ష చేస్తే దేశవ్యాప్తంగా లక్షలాది పౌరులు రోడ్లెక్కారు. చివరికి యూపీఏ ప్రభుత్వం కాళ్లబేరానికి వచ్చింది. 2013లో పార్లమెంట్ లోక్సభ బిల్లుని ఆమోదించింది. బిల్లు పాస్ అయిన 6 ఏళ్లకి ముక్కుతా మూలుగుతా 2019లో లోక్పాల్ ని నియమించారు. గత 5 ఏళ్లలో లోక్పాల్ కి 7,000 ఫిర్యాదులు అందాయి. ఎంతమందికి శిక్ష పడింది? 0. మళ్ళొకసారి జాగ్రత్తగా వినండి. 2019 నుంచి ఇప్పటి వరకు లోక్పాల్ ఎంతమంది అవినీతి పరులను శిక్షించింది? 0. ఆగండి, కథ ఇక్కడితో అయిపోలేదు. ఈ లోక్పాల్ అమల్లోకి వచ్చినప్పుడు ఆఫీస్ లేదని ఢిల్లీలోని అశోక్ అనే 5 స్టార్ హోటల్లో ఆఫీస్ పెట్టారు. హోటల్ మీద నెలకి 50 లక్షల చొప్పున 4 కోట్ల రూపాయల ప్రజాధనం తగలబెట్టారు. పోయిన నెల 7 లోక్పాల్ సభ్యుల కోసం 5 కోట్ల రూపాయలతో 7 BMW కార్లు కొనడానికి టెండర్లు పిలిచారు. మీరు కరెక్ట్ గానే విన్నారు. 2019 నుంచి ఒక్కరిని కూడా అవినీతి కేసులో శిక్షించని లోక్పాల్, నెలకి 50 లక్షలు ఖర్చు పెట్టి 5 స్టార్ హోటళ్లలో ఆఫీస్ నడిపిన లోక్పాల్ ప్రజల 5 కోట్ల రూపాయల కష్టార్జితంతో 7 BMW కార్లు కొనడానికి టెండర్ విడుదల చేసింది. ఇంతకు మించి నేను ఒక్క మాట మాట్లాడినా నా నోటి నుంచి అనరాని మాటలు వస్తాయి కాబట్టి నోటికి టేప్ వేసుకుని సెలవు తీసుకుంటాను.